ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఉన్నారమ్మా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. నేను కూడా దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనల వలన క్షేమంగా ఉన్నాను, బాగున్నానని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. వాక్యాన్ని చదువుకొని మనము ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించి దేవుడు మనతో మాట్లాడలాగున మీరు కూడా మనసులో ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన అమూల్యమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రములు నాయనా. మా జీవితంలో నైనా మేము ఈ భూమి మీదకి అడుగుపెట్టిన నాటి నుండి అయ్యా నేటి వరకు ఎన్నో మేలుల చేత మా జీవితాలను మీరు నింపి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి, ఈ సాయంకాలం వేళ మీ సన్నిధిలో చేరుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, కుటుంబంలో అవసరతలు తెచ్చండి ప్రభా. నాయనా, మా అందరితో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. ఈ కూడికలు ఆగిపోక ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి నాయనా. సాతానుడు ఏమాత్రము గెలవకుండా కృప చూపండి నా తండ్రి. మీ సన్నిధిలో మీరు అక్కడ సమీపమైన కొలది మరి ఎక్కువగా కూడుకొనుటకు మమ్మల్ని ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. నన్ను మిసులు చాటు మరుగుపరిచి మీ మాటలు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభా. ఈనాటి ఆత్మీయ ఆహారంగా మీరు మా కొరకు ఏమి దాచి ఉంచారో ఆ ఆత్మీయ ఆహారము చేత మా మనసులను తృప్తిపరిచి వాక్యం ప్రకారం బ్రతకాలి అనేటువంటి వాక్యం పట్ల ఒక రోషమును మేము కలిగిన వారమై నా తండ్రి మీ సన్నిధిలో నిందారహితముగా ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయమని, ఎలాంటి ఆటంకములు వాటిల్లకుండా కృప చూపమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్నటి దినాన మనము కొన్ని వచనాలను ధ్యానం చేసాం ప్రియులారా. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనము చదువుకొని తన జనుల భారములను చూచుటకు మోషే తన జనుల దగ్గరకు వెళ్ళాడు అనే మాటను మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనము నిన్న ధ్యానం చేయడం జరిగింది. మొదటిగా కొన్ని రకాల భారములు బైబిల్లో ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాము. మొదట ఏ భారం గురించి మనం మాట్లాడుకున్నామండి? కరువు. అది కూడా కరెక్టే. కరువు భారము వివరించుకునే ముందు జస్ట్ నోట్ చేసుకోండి అని ఇసుక భారము, తల వెంట్రుకల భారము, మోత భారము, నిద్రా భారము అని కూడా ఉన్నాయి బైబిల్లో అని మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత లేఖనంలో మన వాక్య భాగంలో మొదటి పాయింట్ మనము కరువు భారము గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వెట్టి పనుల భారము గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవి రెండు మాట్లాడుకున్నాం కంప్లీట్గా. తర్వాత పని భారము అని లైట్గా కొంచెం కొద్ది భాగం మనం మాట్లాడుకొని మన సమయం అయిపోవడం వల్ల నెక్స్ట్ సెషన్స్లో విందాము అని అనుకున్నాం. ఆ విషయాన్ని ఈరోజు మనం చూద్దాం.
మూడవ భారము, 2 భారాలు మనం నిన్న నేర్చుకున్నాము. మూడవ భారము పని భారం. పని భారం, దీన్ని కూడా కొద్దిసేపు మనం ధ్యానం చేసాం. మోషే గారు ఇశ్రాయేలీలందరికీ తీర్పు తీర్చే పనిలోనైతేనేమి, వారు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళని నడిపించే పనిలోనైతేనేమి, వాళ్ళకి కావలసినటువంటి అవసరతలు తీర్చే పనిలో అయితేనేమి, వారు అడిగినప్పుడల్లా దేవునికి మొరపెట్టే పనిలో అయితేనేమి, ప్రతి పనిలోనూ చాలా భారము భరించేవాడుగా మోషే గారు మనకి కనబడుతూ ఉంటారు. అందువలన నిర్గమకాండంలో 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అది చదువుకొని ముందుకు మనం కొనసాగుదాం. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనం. నేను నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయసాలవు. చాలా, ఈ పని నీకు మిక్కిలి భారం, అది నువ్వు ఒక్కడవే చేయలేవు. ఏంటి పని? వాళ్ళని నడిపించడం కానివ్వండి, వాళ్ళలో ఏవైనా మనస్పర్ధనలు వస్తే వాళ్ళకు న్యాయం చెప్పడం కానివ్వండి, తీర్పు తీర్చడం కానివ్వండి, ఏవైనా గొడవలు జరిగినప్పుడు వాళ్ళని సమాధానపరచడం కానివ్వండి, వాళ్ళకి ఆకలేసినప్పుడు ఆహారం సిద్ధపరచడం కానివ్వండి, దేవునికి మొరపెట్టడం కానివ్వండి, ఇలా చూసుకుంటూ వెళ్తే దాహం వేసినప్పుడు నీటిని పుట్టించుట లేకపోతే నీటిని రప్పించుట అనే పనిలో కానివ్వండి, ఎన్నో పనులు మోషే గారు దేవుని యొక్క మాట చొప్పున చేస్తూ వచ్చారు. ఆ పనులన్నీ కూడా ఆయన ఒక్కడే చేయాలంటే చాలా భారమైన పని కదండి. ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ప్రయాణం అవుతున్నప్పుడు, కొన్ని గంటల ప్రయాణం అనుకోండి, మనము మధ్యలో డిలే అయి ఆహారం సిద్ధం చేసుకొని తినవలసిన అవసరత ఉండదు, కొన్ని గంటలు మాత్రమే అయితే. కానీ కొన్ని దినాలు అయితే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లో మనము రిలాక్స్ అయ్యి అక్కడ ఆహారం పుచ్చుకొని మరలా అక్కడ నుండి ప్రయాణమై బయలుదేరవలసి వస్తుంది. ట్రైనో లేకపోతే కారో బస్సో అనుకోండి, బస్సు అయితే పర్టికులర్ ఒక ప్లేస్లో ఆపుతారు కదా. కానీ అలాంటి వాహనాలు ఏమీ లేవు. వీళ్ళు కాలినడకన కొన్ని సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని అవసరతలు అవసరం అవుతాయి చెప్పండి. ఎన్ని అవసరతలకు వారు గురై ఉంటారు. నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు, నీళ్ళ కోసం, ఆకలి, ఆహారం కోసం, ప్రతి విషయంలో కూడా వాళ్ళు కొన్ని అవసరతలు కలిగి ఉన్నారు. వాటన్నిటినీ తీరుస్తూ ఒక లీడర్, ఒక చిన్న అపార్ట్మెంట్ ఉందనుకోండి, రెగ్యులర్ అవసరాల కొరకు ఒక అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యి అవసరాలన్నీ కూడా వాళ్ళు పట్టించుకుంటూ టైంకి ఏది కావాలి, మోటార్ ఆగిపోయిందా, లేకపోతే ట్యాంక్ పనిచేయట్లేదా, లిఫ్ట్ పనిచేయట్లేదా, వెంటనే అసోసియేషన్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ పని జరగడానికి వాళ్ళు పూనుకుంటారు, సహాయం చేస్తారు, లేకపోతే ఆ పని జరిగేలాగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి. అలాగే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను కనానుకు నడిపించే బాధ్యత మోషే గారిది కాబట్టి ప్రతి విషయంలో కూడా మోషే గారు చాలా బాధ్యతాయుతంగా నడుచుకున్నారు. అది చాలా గొప్ప భారం, పనుల భారం, ఎన్నో రకాల పనుల భారము ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే ఆ ఒక్క భారము నువ్వు భరించలేవు అనే మాటలు మనం చూస్తున్నాం. అదే 18వ అధ్యాయంలో 22వ వచనం కూడా చదవండి అమ్మ. 22వ వచనం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను, అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిడి ఎడల నీవు సులువుగా ఉండును. చాలా, నీకు సులువుగా ఉండును. ఇక్కడ గమనిస్తే ఎంతమందిని ఏర్పాటు చేయమంటాడు దేవుడు? మీకు గుర్తుంది కదా, మోషే గారికి పని తగ్గించడానికి, పని సులువుగా ఉండడానికి ఎంతమందిని ఏర్పాటు చేయమని చెప్తాడు దేవుడు? 10 మందిని. 10 మందినా అమ్మ?
అంటే వారిపైన అట్లా 100 మంది 200 మంది చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చేస్తారు. 70 మంది అనుకుంటున్నాను నేను. 70 మంది అండి. 70 మంది 70 మంది 70 మంది ఆ. మేబీ 10 మంది వారికింత మరికొందరు వారి కింద మరికొందరు అలా టోటల్గా ఆ పనిలో అసోసియేట్ అయి ఉండడానికి టోటల్ 70 మందిని ఏర్పాటు చేస్తారు. అదొక మహాసభ అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరూ చిన్న చిన్నవన్నీ వాళ్ళే సాల్వ్ చేయాలి. ఏదైనా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ పెద్ద ఇష్యూ ఏదైనా వస్తే, మేజర్ ఇష్యూ ఏదైనా వస్తే అది మోషే గారి దగ్గరికి, మోషే గారి సమక్షంలోనికి తీసుకొని రావాలి. అప్పుడు మోషే గారికి ఆ పని సులువు అవుతుంది అని ఈ విధమైనటువంటి సలహా, ఒక ఆలోచన దేవుడు ఆయన తెలియచేస్తాడు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం కదా, మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనుల్ని గూగుల్ మీటే కానివ్వండి, మందిరమే కానివ్వండి, మన సంఘమే కానివ్వండి, అందరం తలా ఒక పని షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ కూడా సులువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభు పనిలో పాలి భాగస్థులు అయినట్లుగా ఉంటుంది అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, పని భారం మనం కూడా ఎన్నో పనులు పెట్టుకొని భారంగా ఉంటుంటాం. పని భారం అనగానే మన మట్టుకు మనకి స్త్రీలమైన మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? పని భారం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇంట్లో పనే మనకి గుర్తొస్తుంది. అలా ఇంట్లో పని చాలా భారమైన పని పెట్టుకున్న ఆవిడ కూడా ఒకళ్ళు ఉన్నారు, మనలాంటి వ్యక్తి. ఎవరావిడ? మార్త. భారమైన పనేనా ఆవిడ పెట్టుకుంది? ఏం పని పెట్టుకున్నారు మార్తమ్మ గారు? భారమైన పనేనా ఆవిడ పెట్టుకున్న పనికి? ఒక పేరుంది అక్కడ, విస్తారమైన పని. అంతేనా? అక్కడ రాయబడిన మాట విస్తారమైన పని. అక్కడ చాలా ఆ కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో మనకి అవసరమైన నీతి చాలా దాగి ఉందండి. చాలాసార్లు వాక్యం విన్నాను. జనరల్గా సువార్తలో ఉన్నటువంటి ఉపమానాలు మనం ఇప్పటివరకు చాలా తక్కువ మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం గ్రంథ వివరణ, గ్రంథ ధ్యానాలు, పత్రిక వివరణ, స్పెషల్ మెసేజెస్లో కొన్ని చరిత్ర, హిస్టరీ ఇలాంటివి చూస్తూ వచ్చాం. స్వార్థల్లో విషయాలు చాలా తక్కువ మాట్లాడుకున్నాం మన గూగుల్ మీట్స్ ప్రారంభమైన తర్వాత. కానీ స్వార్థలో కూడా చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభువు బోధించిన బోధనలు ఎన్నో ఉన్నాయి సువార్తలు. ఈ భారమైన పని లేక విస్తారమైన పని పెట్టుకున్నారు కదా మార్తమ్మ. పని భారము అనేటువంటి అంశంలో ఉదాహరణగా మార్తమ్మ గారి విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడుంటుంది మార్తమ్మ గురించినటువంటి విషయం? లోకాసు వార్తలో 10వ అధ్యాయములో మనకు కనబడుతుంది. అంతే కదా? లోకా 10 అనగానే మరియా మార్తల విషయం మనకి జ్ఞాపకం రావాలి. లోకాసు వార్త. సరోజిని ఆంటీ గారు వందనాలమ్మా. మార్త మరియా విషయం అనగానే మనకి లోకాసు వార్త 10వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది. లోకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనంలో ఏమని వ్రాయబడిందో ఒకసారి చూడండి. మనం అది చదువుకొని తర్వాత వివరించుకుందాం. మార్త విస్తారమైన పని పెట్టుకుట చేత తొందరపడి ఆయన ఎదురు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు చాలు సిస్టర్. లోకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ఎంత విచిత్రమైన కాంటెక్స్ట్ అంటే అది చాలా ఆలోచన వస్తుంది ఆ వచనం చదివినప్పుడు. ఆలోచన చేద్దాం, చూడండి, మనందరం కలిసి ఆలోచన చేద్దాం. 10వ అధ్యాయము 40వ వచనంలో మార్త ప్రభుతో మాట్లాడుతుంది. అంతేనా అమ్మా? కరెక్టేనా? ఏ బైబిల్లో ఏ వచనం మనం మాట్లాడుకుంటున్నా ఆ వచనంలో ఏముంది? ఎవరెవరు ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు?
ఏం మాట్లాడుతున్నారు అని ఆలోచన చేయాలి. వాక్యం వినేటప్పుడైనా చెప్పేటప్పుడైనా, చెప్పేవాళ్ళైనా వాక్యం వినేవాళ్ళైనా ఏం ఆలోచన చేయాలి? బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ వివరించబడుతున్నప్పుడైనా, బైబిల్ చదువుకునేటప్పుడైనా ఆ వచనంలో ఏముంది, ఏమని వ్రాయబడి ఉంది, ఆ వచనంలో ఎవరెవరున్నారు, ఆ వచనంలో ఉన్నటువంటి మాటలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆలోచన చేయాలి. చివరిగా ఏమని ఆలోచన చేయాలంటే, ఆ వచనంలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ మాటల ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అన్వయించుకోవడం అంటే అదే. మార్తమ్మ ఉంది, దేవుడున్నాడు, మరియం ఉంది, వాళ్ళు వీళ్ళతో అలా అన్నారు, అంతవరకు సరిపోదు. వాళ్ళు వీళ్ళతో అన్నారు, ప్రభువుతో మార్త మాట్లాడుతుంది. అయితే మార్తమ్మ ప్రభుతో మాట్లాడిన మాటల ద్వారా దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు, సారీ, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ సందర్భం ద్వారా, ఆ లాస్ట్ అన్వయింపు అంటాం, దాన్ని అప్లికేషన్ అంటాం. ఆ అప్లికేషన్ లేకపోతే వాక్యం చెప్పడానికి అర్థం లేదు, వాక్యం వినడానికి అర్థం లేదు, వాక్యం చదువుకున్నా, చెప్పినా, విన్నా ప్రయోజనం లేనిదిగా ఉంటుంది. చాలామంది వాక్యం చాలా అద్భుతంగా చెప్తారు, చాలా విషయాలు చెప్తారు, వాళ్ళ దగ్గర చాలా డెప్త్ ఉంటుంది, స్పిరిచువల్ డేటా ఉంటుంది, కానీ దానిలో అప్లికేషన్ ఉండదు. బైబిల్ ఎవరికి తెలియదు? బైబిల్ ఎన్నోసార్లు ఎంతోమంది అనుభవజ్ఞులు చదువుకొని ఉన్నారు. ఈ బైబిల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని విషయాలు మనం వినినవేనండి, అన్ని విషయాలు వినినవే. కాంటెక్స్ట్ అందరికీ తెలుసు, అప్లికేషనే తెలియదు. అందుకని కంటిన్యూగా మనం వాక్యాలు వినాల్సి వస్తుంది. ఎందుకు వాక్యం వింటున్నామంటే, ఇక్కడ మాట్లాడింది కాకుండా ఇంకేమన్నా కొత్తగా దేవుడు ఏమన్నా మాట్లాడతాడేమో, ఇంకేమన్నా తెలియజేస్తాడేమో అనే ఆలోచన చేయాలి. వాక్యం వినిన వాక్యమే మరల వినడంలో కూడా ఉద్దేశం అది. సో ఆ దిశలో ఆలోచన చేస్తూ ఈ వచనాన్ని మనం ఆలోచించేద్దాం అందరం కలిసి. ఒకసారి చూడండి, 10వ అధ్యాయంలో 40వ వచనంలో మార్తమ్మ గారు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నారు, మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి. ఏం పడింది ఆమె? పని విస్తారంగా ఉంటే ఏమొచ్చింది ఆమెకి? ఏమొచ్చిందమ్మా? తొందరపాటు. త్వరపడడం వేరు, తొందరపడడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. తొందరపడడం వేరు, త్వరపడడం వేరు. ఈమె త్వరపడలేదు. పని విస్తారంగా ఉంటే ఏం చేయాలి? మనం త్వరగా పని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈమె ఆ పని వలన తొందరపడుతుంది. త్వరపడటం తప్పు చేయించదు, తొందరపాటుతనం తప్పు చేయిస్తుంది. హరియప్, క్విక్ అనేది ఎప్పుడు మన చేత పొరపాట్లు చేయించదు. చేయించిన ఆ పొరపాట్లు పెద్ద నష్టం కలుగజేయవు. ఈ లోకానుసారమైన నష్టాలు ఏమైనా ఉంటాయో, తొందరలో మనం వెళ్తున్నాం, ఏదైనా ఒక చిన్న విషయం, ఏదో ఒకటి మర్చిపోతాం, ఒక బుక్కో లేకపోతే ఒక బ్యాగో ఏదన్నా ఒక వస్తువు మర్చిపోతాం మేము, అది పెద్ద నష్టమేం కలుగజేయదు. కానీ తొందరపాటు అనేది క్యారెక్టర్నే తిప్పివేస్తాయి, క్యారెక్టర్నే తలకిందులు చేస్తాయి. మార్త పడినటువంటి తొందరపాటు నేడు మనకి పాఠం అయింది. మార్తమ్మ పడినటువంటి ఆ తొందరపాటుతనం అనేది మార్తమ్మ గారి గురించి అలా ఉండొద్దు మీరు అని దేవుడు మనకి పాఠం అయ్యేలాగున రాయించాల్సి వచ్చింది. తొందరపాటు అంతటి తీవ్రమైన పరిణామానికి దారి తీసింది అని మనం మాట్లాడుకోవాలి. తొందరపడింది నంబర్ 1. రెండోది ఏం చేసింది? తొందరపడడం వల్ల నోరు ఏమన్నా జాగ్రత్తగా ఉంచుకుందాయేమా, నోరు ఏమైనా కంట్రోల్లో ఉంచుకుందాయేమా అని కనుక మనం ఆలోచన చేస్తే కంట్రోల్ తప్పిందండి. ఆయన యొద్దకు వచ్చి, ఆయన అంటే యేసు ప్రభు వారు, మనకు తెలుసు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? విడిచిపెట్టింది ఎవరు? ఎవరిని విడిచిపెట్టారు?
మార్తని మరియ విడిచిపెట్టింది. మార్తని మరీ విడిచిపెట్టింది. మార్త తొందరపడిన ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి? మరియతో మాట్లాడాలి. ఇంత పని ఉంటే నాకు ఇక్కడ, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళేవేంటి అని ఆమెకు అవకాశం ఉంటే మరియతో మాట్లాడాలి. కానీ ఈమె పడిన తొందరపాటు అనే మిస్టేక్ ఉంది చూశారు. ఆ మిస్టేక్ మానవులతో కాదు మాట్లాడిస్తుంది, ఆమె చేత మానవులతో కాదు పొరపాటు మాట్లాడిస్తుంది. తొందరపాటు అనేది దేవునితోనే పొరపాటుగా మాట్లాడడానికి ఆ తొందరపాటు దారి తీస్తుంది. మీకు అర్థమవుతుంది నా భాష అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది నా భాష అనుకుంటున్నాను. ఒకసారి పడవలో అందరూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. గాలి, తుఫాను, అలలు, అలజడి పెద్ద ఎత్తులోనే చెలరేగాయి. పడవ ఆ అలల వరవడికి, ఆ తుఫానుకి, ఆ గాలికి అటు ఇటు తొణికిసలాడుతూ ఉంది. మునిగిపోవడానికి చేరువలో ఉంది. ఏం చేయాలి? శిష్యులన్న వాళ్ళు, యేసు ప్రభుతో గడుపుతున్న వాళ్ళు, ఆయన చేసిన అనేకమైన అద్భుత కార్యాలను కళ్ళారా చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, రక్షకుడు, అభిషిక్తుడు, దైవకుమారుడు కదండి. ఆయనతో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమన్నారు వాళ్ళు? రక్షకుడా, అయ్యా రక్షకుడా, యేసయ్యా మేము మునిగిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని ఉండొచ్చుగా. వాళ్ళు ఏమన్నారు తెలుసా? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? నువ్వు నశించిపోతుంటే బోధకుడు ఏం చేయగలడు? కేవలం బోధకుడు కదా ఆయన మీ దృష్టిలో. ఆయన ఏం చేయగలడు? రక్షకుడా, మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని లేవనెత్తు అని ఉండాల్సింది. దేవా, నీళ్ళు వచ్చేస్తున్నాయి, మేము మునిగిపోతున్నాం, మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి, మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించు, తుఫాన్ని గద్దించు అని కేకలు వేసి ఉండాల్సింది. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం, మేము నీకు చింత లేదా? వాట్ ఏ వియర్డ్ కాన్వర్జేషన్, వాట్ ఏ వియర్డ్ క్వశ్చనింగ్. దేవుణ్ణి ఎంత తోలనాడే భాష కనబడుతుంది ప్రియులారా. ఎంత తక్కువగా అంచనా వేసి మాట్లాడే భావన కనబడుతుంది చూడండి. నీకు చింత లేదా అంటే నాకు ఈ మాట గుర్తొచ్చింది. ఇక్కడ మార్తం వచ్చి నాకెంతో పని ఉంది, నా సోదరి నన్ను విడిచింది, నీకు చింత లేదా? ఉరిమి దేని మీద పడ్డట్టు, మంగళం మీద, ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంటారు అనుకుంటా సామెతలు కదా. ఆడలేక మధ్యల మీద పడ్డట్టు. నాట్యం ఆడమంటే నాట్యం రాని ఆవిడో నాట్యం రాని ఒక వ్యక్తి వచ్చి ఈ మధ్యలో, లేకపోతే ఈ తబల బాగాలేదు, వాయించడం కరెక్ట్గా లేదు, రిథం కరెక్ట్గా లేదు, అందుకని నేను ఆడలేను అని చెప్పాడంట. ప్రాబ్లం తబలాది కాదు, ప్రాబ్లం మధ్యలోది కాదు, ఆడటం వీళ్ళకి రాదంతే, ఆడటం వీళ్ళకి రాదు. ఇక్కడ ప్రాబ్లము యేసు ప్రభు వారు కాదు, ప్రాబ్లం యేసు ప్రభు వారు కానే కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా చిన్న అంశమే అయినా ఎంతో ఆత్మీయ నీతి దాగి ఉంది ఈ అంశంలో. ఇద్దరు మనకు కనబడుతున్నారు. ఇద్దరు అనటం కంటే మనకి మార్త ఎంచుకున్నటువంటి విషయంలో పని ఉంది. అక్కడ ప్రభు ఉన్నాడు, అక్కడ పని ఉంది, అక్కడ ప్రభు ఉన్నాడండి. అక్కడ మార్తమ్మ గారు ప్రభువుని విడిచిపెట్టి పనిని పట్టుకొని వేలాడుతున్నారు.
మార్తమ్మ గారు ప్రభువుని విడిచిపెట్టి పనిని పట్టుకొని వేలాడుతున్నారు. మరియమ్మ గారు చెప్పాలి మీరు, మరియమ్మ గారు ఏం చేస్తున్నారు? పనిని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకున్నారు. అమ్మా, ప్రభువుని పట్టుకున్నారు కదండి. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. ముందు వచనంలో ఉంది ఆ మాట, 39వ వచనం. పని కనబడుతుంది, ప్రభువు కనబడుతున్నాడు. పని అందరికి ఉంటుంది, పని అందరికి ఉంటుంది. కానీ ఆ పని జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆ పని ప్రభువుకు నిన్ను దూరం చేయకూడదండి. నాకున్న పని నా ప్రభువుకి నన్ను దూరం చేయకూడదు. ఒకవేళ నా ప్రభువుని నాకు దూరం చేసే పని నాకుంటే ఆ పనిని పట్టుకొని నేను వేలాడకూడదు. పని ఉంది, ప్రభు ఉన్నాడు. స్త్రీలమైన మనకు ప్రభు చాలా ముఖ్యం. మరియమ్మ దేవుడే అన్నాడు కదా, దేవుడే అన్నాడు. ఆమె దేనిని ఎంచుకుంది? ఆమె అవసరమైన దానిని. అవును కదా, ప్రభు ఏమన్నాడమ్మా? ఉత్తమమైన దానిని కదా. అవసరమైనది, ఉత్తమమైనది. అవసరమైనది ఒక్కటే అన్నాడు ప్రభు 41వ వచనంలో. అవసరమైనది ప్రభు పని. వినడం అయినా, ప్రార్థన చేయడం అయినా మీకు తెలుసు. ప్రభు పనులు ఏమేంటో మీకు తెలుసు. పరిచర్య అయినా, ప్రకటించడం అయినా, కాపరితత్వం అయినా, ప్రార్థించడం అయినా, విజ్ఞాపన అయినా, పాడటం అయినా కదా. ఈక్విప్ అండ్ ఎక్లీషియా అని చెప్తుంటాను. దేవుని సన్నిధానానికి దూరమైన వారిని పిలవడం. అసలు మనం వస్తే కదా దూరమైన వాళ్ళని మనం పిలవగలిగేది. ఇఫ్ వీఆర్ రెగ్యులర్ టు ద presence of Lord, then we can equip and ecclesia to the Lord. మనము గనక దేవుని సన్నిధికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళమైతే ఇర్రెగ్యులర్గా వస్తున్న వాళ్ళని మనం పిలవచ్చు కదా. ఇక్కడ పని ఉంది, ప్రభు ఉన్నాడు. అవసరమైనది, ఉత్తమమైనది ఒక్కటే. అవసరమైనది, ఉత్తమమైనది ఒకటి. అదేంటి? ప్రభు పాదాల చెంత ప్రభువు మాట్లాడుతున్నప్పుడు విని విధేయులమవడం. విని వాక్యానికి విధేయులమవడం అనేది ఉత్తమమైనది. అంతకు మించిన పని మనకు ఉత్తమమైనది కాదు. మనకున్న పని మన ప్రభువుని మనకు దూరం చేయకూడదు, లేకపోతే మనల్ని మన ప్రభువుకి దూరం చేయకూడదు. కానీ మరియమ్మ గారు ఏం చేస్తారో తెలుసా? ఆమెకు ఉంది పని, ఆమెకి పని ఉంది. కానీ పనిని విడిచిపెట్టి మార్తమ్మ గారి ఐడియాలో ముగ్గురున్నారు. మరియమ్మ గారి ఐడియాలో ఇద్దరే ఉన్నారు. మార్తమ్మ గారి ఐడియాలో ఇద్దరున్నారు. క్షమించండి, మార్తమ్మ గారి ఆలోచన సరళిలో ఇద్దరు కనపడుతున్నారు, పని, ప్రభు. కానీ మరియా ఎవరైతే ప్రభు పాదాల చెంత కూర్చొని వింటూ ఉన్నారో మరియమ్మ గారు, ఆవిడ దృష్టిలో 3 విషయాలు ఉన్నాయి. 1 పని, 2 సిస్టర్, 3 ప్రభు. ఎన్నిటిని విడిచిపెట్టింది ఆమె? 2 విడిచిపెట్టింది. పనిని విడిచిపెట్టింది, సహోదరిని విడిచిపెట్టింది. ఎవరిని పట్టుకుంది? ఎవరి పాదాలు పట్టుకుంది? ప్రభు పాదాలు. ఎవరన్నా గుర్తొస్తున్నారు మీకు? ఎవరో గుర్తు రావాలి. ఇప్పుడు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. మీరు ఆ వలలు విడిచిపెట్టి రండి అంటే వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారో గుర్తుందా మీకు? ఏమేమి విడిచిపెట్టారో గుర్తుందా? తమ తండ్రిని,
తమ తండ్రిని తల్లిని తమ వలలను వలలను తమ తండ్రిని తమ వలలను దోణిను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ప్రభువును వెంబడించాలంటే ఆటంకంగా ఉన్నది మనం చేసుకునే పని అవ్వచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో అన్నిటికంటే ప్రయారిటీ వాళ్ళు దేవుని పిలుపుకిచ్చారు. దేవుని పిలుపుకిచ్చారు. మనం ఎవరికి ఇస్తున్నామండి? దేవుడు మన మనస్సాక్షితో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు, ఆయన మనతో వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వాక్యానికి లోబడుతున్నామా? వాక్యానికి ప్రయారిటీ, ప్రాధాన్యత ఇస్తున్నామా? వాక్యానికి ఒబీడియంట్గా మనం ఉన్నామా? ఒబీడియన్స్ చూపిస్తున్నామా? సమస్తమును విడిచిపెట్టి, శిష్యులైన వారు అనేకులు ఈ లోకంలో సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడిస్తే మనకి కృప ఉంది. ఆయనను వెంబడిస్తే నిత్య జీవితం, నిత్య జీవము మనకుంది. ఆయనను వెంబడిస్తే పరలోకం మనకుంది. ఆయనను వెంబడిస్తే ఏవైతే మనం పోగొట్టుకున్నామో వాటన్నిటికీ ఎక్కువ రెట్లు ప్రతిఫలం మనకుంది. గుర్తుపెట్టుకోవాలి. ఈమెచ్చి తొందరపడడం మాత్రమే కాకుండా ప్రభు వారిని అంటుంది, నీకు చింత లేదా? నీకు చింత లేదా? క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళ సిస్టర్ని. మనం ఏ ప్రాబ్లం అన్నా రానివ్వండి, ప్రభు పాదాల చెంత కూర్చునే అలవాటు మనకు లేకపోతే, ఆయన మాట ఆలకించి ఆయన మాటకి హృదయాన్ని ఇచ్చే అలవాటు, ఆ యొక్క స్పిరిచువల్ హ్యాబిట్ అనేది మనకు లేకపోతే మనలో ఉన్న తొందరపాట్లు చాలా పొరపాట్లకి దారితీస్తాయి. చాలా పొరపాట్లు మన ద్వారా చేసి ఈమె తొందరపడింది మాత్రమే కాదు, ప్రభువుని ప్రశ్నిస్తుంది. నాకు విస్తారంగా పనుంది, నా సిస్టర్ నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా? నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము. ఈమె చేస్తున్న మూడవ మిస్టేక్, తాను చెడిన గొర్రె మందంతను చెరిచింది అనే ఏదో సామెత ఉంటుంది. తాను చెడిన కోతి వనమంతా చెడుస్తుంది. రైట్ సిస్టర్, థ్యాంక్ యూ. తాను చెడిన కోతి, గొర్రె అన్నాను, క్షమించండి. కోతి వనమంతా చెడుస్తుందంట. ఈమె వాక్యం వినడానికి వెళ్ళలేదు. ఈమె అప్పీల్ చూడండి, ఈమె ప్రార్థన. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయ అంశంగా దీన్ని మనం పరిగణిస్తే ఈమె రిక్వెస్ట్, ప్రభువుకి చేసే అప్లికేషన్ ఎలా ఉందో చూడండి. అప్పీల్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది. ఏమని? నాకు పనిలో సహాయం చేయడానికి ముందు అర్జెంటుగా నా సహోదరు నా దగ్గరకు పంపు. ఈమె వినట్లేదు సరికదా, వినే ఆవిడ్ని కూడా చెడగొడుతుంది. చాలామంది సహోదరులు చేసే మిస్టేక్ ఇది. ఎప్పుడు ఉండే ప్రార్థనే బ్రదర్. నా మ్యారేజ్ డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, నా పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. ఈ ఒక్కరోజు మాతో పాటు పార్టీకి రండి. కాలేజీ రోజు ఉంటుంది, ఈ ఒక్కరోజు బయటికి అవుటింగ్కి వెళ్దాం రా నాతో. చక్కగా దేవుని సన్నిధిలో ఎదిగే బిడ్డల్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. సహోదరులు సహోదరీలు సంఘాలలో, కుటుంబాలలో ఎప్పుడుండే ప్రార్థనే కదా. ఇంతకీ ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? సాతాను పని అండి ఇది. సాతాను చేయించే పని. వాక్యం వినకుండా చేయడం, ప్రభు పాదాల చెంత కూర్చోకుండా చేయడం, ప్రభు చెప్పేది ఆలకించకుండా చేయడం, ఆలకించే వారిని చెడగొట్టడం. ఇవన్నీ కూడా సాతాను కొంతమంది విశ్వాసుల ద్వారా కూడా చేయిస్తాడు ఇలా. అదే ప్రాసెస్లో ఇక్కడ మార్తమ్మ గారు మనకి కనబడుతున్నారు. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు ప్రభు 41వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా,
అలాగే చదవాలి ఆ పదం. మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. కింద ఫుట్నోట్లో అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈమె పెట్టుకున్న అప్లికేషన్ సక్సెస్ అయిందా? అట్టర్ ఫ్లాప్ అయిందా? మార్తమ్మ గారు యేసు ప్రభు దగ్గర పెట్టుకున్న అప్లికేషన్ ఫెయిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, లేకపోతే యాక్సెప్ట్ అయిందా? రిజెక్ట్ అయింది. అట్టర్ ఫ్లాప్, టోటల్లీ రిజెక్టెడ్. దేవుని పాదాల చెంత కూర్చొని దేవుని సన్నిధిలో గడపడం ఇష్టపడకపోతే, ఈ లోకానుసారమైన ఐహిక విచారములతో కూడిన భౌతికమైన పనులకు మనం ప్రయారిటీ ఇస్తే మన ప్రార్థన రిజెక్ట్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి అదే. మన ప్రార్థన రిజెక్ట్ అవుతుంది. టోటల్గా ఈ కాంటెక్స్ట్లో సాతానుడు గెలిచాడా? సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడో వారు గెలిచారా? ప్రభు పాదాల చెంత ఆలకిస్తున్న వారు గెలిచారా? ఎవరు గెలిచారు? ప్రభు చెంత ఆలకిస్తున్నారు గెలిచారు. ప్రభు గెలిచాడు. ప్రభు చెంత వాక్యాన్ని ఆలకించే వాళ్ళు గెలిచారు. నువ్వెలాగూ వినట్లేదు తల్లి, వినేవాళ్ళని ఎందుకమ్మా చెడగొడతావు? ఆయన పంపడం కుదరదు. నువ్వు అనవసరమైన పనులు పెట్టుకున్నావు, అవి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆదివారం ఆరాధన సమయం 10 గంటల నుండి 12 గంటల వరకు అంటే కరెక్ట్గా బట్టలు ఉతకడం అప్పుడే స్టార్ట్ చేస్తారు కొంతమంది విశ్వాసులు. చాలామందిని చూశాను నేను. ఆదివారం ఆరాధన సమయం 10 నుండి 12 గంటలకి అని అంటే కరెక్ట్గా వారం రోజులు బట్టలు ఉతకకుండా వారం రోజుల బట్టలు ఆ రోజు నానబెట్టి ఆ రోజు ఉతకడానికి ప్రయత్నం చేస్తారు. అదేమనంటే మండే టు సాటర్డే వర్కింగ్ డేస్ అండి, జాబ్కి వెళ్తున్నాం అంటారు. 12 తర్వాత పెట్టుకోకూడదా? ఆరాధన సమయాన్ని ఆరాధనకి అప్పగించి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి మిగిలిన 24 గంటలు ఏదో ఒక సమయంలో వాష్ చేసుకోవచ్చుగా. ఇంటి పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. పని భారము వలన ఎంత నష్టం ఉందో చూడండి ప్రియులారా. పని భారం వలన ఎంత నష్టం ఉందో చూడండి. అది ఏ పనైనా కావచ్చు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు మనకి, ఏమంటే నీకెన్నైనా ఉండనివ్వమ్మా పనులు, నీకెన్నైనా పనులు ఉండొచ్చయ్యా, వాటన్నిటినీ నా మీద వేయి. ఎవరి మీద వేయమంటున్నాడు దేవుడు? నా మీద వేయి. బట్టలు ఉతికే పని ఉందా? అంట్లు కడగాల? వంట చేయాలా? అన్నిటికీ సంసిద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళే టైంలో ఎందుకు పెట్టుకోవడం? ముందుగా సిద్ధపడి, మనం ముందుగా తొందరపడతాం కానీ ముందుగా సిద్ధపడం. మనం విచిత్రమైన హ్యాబిట్స్ ఉంటాయి మనలో. నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా, ముందుగా సిద్ధపడాలి. ముందుగా సిద్ధపడి వెళ్ళింది మగ్దలేనే మరియ. ముందుగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికంటే ముందుగా. ఎంత గొప్ప విషయం. సిద్ధపాటు ఉంటే దేవుని సన్నిధిని మనం మిస్ అవ్వం. ఒక సిద్ధపాటు, ఒక ఆత్మీయ క్రమము, ఒక డిసిప్లిన్ లేని వ్యక్తిగా ఈ కాంటెక్స్ట్లో మార్తమ్మ గారు మనకి కనబడతారు. మిగిలిన అన్నిట్లో చాలా విషయాల్లో మరియ కంటే కూడా హైలో ఉన్నారు మార్తమ్మ గారు. ఒకసారి నా తల్లిగారు వాక్యం చెప్పారు మార్తా మరియల గురించి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గూగుల్ మీట్లో వారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. పునరుద్ధానం ఉందని తెలుసు ఆమెకి. అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు మరణించి ఉండడు అనందే. అంటే యేసు ప్రభు మీద అపారమైన విశ్వాసం ఉంది. యేసు ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళింది.
చనిపోయినా కూడా లేస్తారు అని నాకు తెలుసయ్యా, పునరుద్ధానంలో లేస్తారని తెలుసయ్యా అన్నది వాక్యం తెలుసా మీకు? ఎన్నో విషయాల్లో ఫస్ట్ ఉంది ఆమె. కానీ ఉత్తమమైన దానిలో, అవసరమైన దానిలో వెనకడుగులు ఉందండి. అవసరమైన దానిని ఏర్పాటు చేసుకోవడంలో, ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకోవడంలో వెనకబడి ఉన్నారు మార్తమ్మ గారు. ఒకవేళ మనం అన్నిట్లో ముందుండి ఎన్నో విషయాల్లో దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, సంఘం దృష్టిలో, కుటుంబం దృష్టిలో ఎన్నో విషయాల్లో మనం ఫస్ట్ ఉండి ఉండొచ్చు. ఎన్నో విషయాల్లో కరెక్ట్గా, పర్ఫెక్ట్గా మనం ఉండి ఉండొచ్చు. కానీ ఉత్తమమైన విషయంలో, అత్యవసరమైన దైవికమైనటువంటి అంశాలలో మనం ముందున్నామా, బ్యాక్వర్డ్లో ఉన్నామా, వెనకడుగు వేస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఈ రాత్రికాలం వేళ దేవుడు నాతో, మనతో మాట్లాడుచుండగా ఆలోచన చేయాల్సినటువంటి పాయింట్, పనుల భారము పెట్టుకొని మనము మన దేవునికి దూరం అవుతున్నామా? ఉత్తమమైన దాన్ని, అవసరమైన దాన్ని మనం లూజ్ చేసుకుంటున్నామా, మిస్ అవుతున్నామా? ఆలోచన చేద్దాం. అలా మిస్ అవుతున్న వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట, బైబిల్లో కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, ఫాస్ట్గా చదువుదాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం ప్లీజ్. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. చాలు. యెహోవా మీద ఏం మోపాలి? ఏమి మోపాలి యెహోవా మీద? భారం. భారము. మన భారం ఏదైతే ఉందో, టఫ్ టాస్క్ మనకి ఏదైతే ఉందో, ఏదైతే దేవునికి మనకి ఒక అడ్డుగా కనబడుతుందో, దేన్నైతే మనము చేయలేకపోతున్నాము, ఏ విషయాన్నైతే మనము ఓవర్కమ్ చేయలేకపోతున్నాము, ఏ విషయాన్నైతే మనము ఎక్సీడ్ అవ్వలేకపోతున్నాము, దేనినైతే అధిగమించి దాన్ని జయించి దేవుణ్ణి మనం చేరుకోలేకపోతున్నామో అది మనకి భారం. ఆ భారాన్ని దేవుని మీద వేయాలి. దేవుని మీద వేయాలంటే అర్థం ఏంటి? అప్పగించాలి. ఒక తండ్రి మరణించిన తర్వాత ఒక జ్ఞాపకార్థ కూడిక లేక ఒక ఆదరణ స్తుతి కూడిక జరుగుతుంది కదా. మరణం తర్వాత ఒక కూడిక జరుగుతుంది ఆ గృహంలో. ఆ కూడికకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకోండి, లేకపోతే ఒక 50,000, ఒక 20,000 అనుకుందాం, ఒక 20,000 ఖర్చు అవుతాయి. అందరినీ, తెలిసిన వారిని, సంఘస్థుని పిలిచి అందరికీ భోజనం పెట్టాలి, చేతులు కడిగించాలి, అందరికీ ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటే ఒక 20,000 ఖర్చు ఉంది అని అనుకుందాం. 2 కుమారులు ఉన్నారు ఆ మరణించిన సహోదరుడికి. ఆ ఇద్దరు కుమారులు ఈక్వల్గా మేము షేర్ చేసుకుంటాం అన్నారు. వాళ్ళకి ఇంకా 3 కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి, అన్నా మీ ఇద్దరే ఎందుకు భారం భరించడం, మీరిద్దరే ఎందుకు ఆ ఖర్చు మీ మీద వేసుకోవడం, మేము కూడా కుమార్తెలమైనా మాకు కూడా నాన్నే కదా, మేము కూడా షేర్ చేసుకుంటాం. 20,000 మన 5 కలిసి ఈక్వల్గా పంచుకుందాం అని వాళ్ళు కూడా భారం భరించడానికి, భారం వాళ్ళ మీద వేసుకోవడానికి రెడీ అయి ముందుకు వచ్చారు. మీకు ఒక చిన్న ప్రశ్న, ఒక్కొక్కరికి ఎంత భారం పడుతుంది? 4,000. 5 5 4 20,000 ఖర్చు ఉంది. 5 పంచుకుందాం, షేర్ చేసుకుందాం అన్నారు. ఒక్కొక్కరికి 4,000 ఖర్చు అవుతుంది. 2 వేసుకుంటే ఎంత అవుతుంది? 10,000. 10,000 అవుతుంది.
ఆ ఇద్దరి భారము తగ్గిందా పెరిగిందా పంచుకుంటే? తగ్గింది. ఆ ఇద్దరు భారం కూడా, అరే మీరిద్దరు కొడుకులు, మీరు చిన్నోళ్ళు, వాళ్ళ ఆడపిల్లలు ఆల్రెడీ పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళు, అసలు మీరందరూ ఎందుకు భరించటం? చనిపోయింది నాన్న కదా, ఆ ఖర్చంతా ఆ కూడికి అయ్యే 20,000 ఖర్చు నా మీద వేయండి, నేను భరిస్తా, నేను భరించుకుంటా అని వాళ్ళ తమ్ముడు వచ్చాడు అనుకోండి, మరణించిన సహోదరుని యొక్క తమ్ముడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మిగిలిన 5గురికి ఎంతెంత ఖర్చు పడుతుంది? ఏం పడదు. ఎంత భారం పడుతుంది వాళ్ళకి? ఏ భారం పడదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే భారం అంతా ఎవరు తీసుకుంటానన్నారు? ఎవరు తీసుకుంటానన్నారమ్మా భారం? తమ్ముడు చిన్నాన్న తీసుకుంటారు. కానీ మన భారము మన నాన్న తీసుకుంటానన్నాడండి. చిన్నాన్న కాదు, పెదనాన్న కాదు, ఏకైక నాన్న. మన తండ్రి ఎవరు? మన పిల్లలకు మనం నేర్పించాలి. మీ నాన్న ఇది, మీ నాన్నగారి పేరు ఇది, నాన్న అనమ్మ, నాన్న పేరేంటో చెప్పమ్మా అని మన భర్త పేరు చెప్తుంటాం మనం. అది భౌతికంగా, శారీరకంగా. హూ ఈజ్ యువర్ రియల్ ఫాదర్, హూ ఈజ్ యువర్ ట్రూ ఫాదర్, హూ ఈజ్ యువర్ ట్రూ డాడ్ అని మనం పిల్లలకి నేర్పించాలి. మనందరికీ తండ్రి. లూదియమ్మకి నాకు ఒక్కళ్ళే తండ్రి, దెబోరమ్మకి నాకు ఒక్కళ్ళే తండ్రి కదా. మనందరికీ ఒక్కళ్ళే తండ్రి, పరమ తండ్రి. చెప్పుకున్నాం మనం DNA మెసేజ్లో కూడా. మనందరికి ఎవరండి తండ్రి? ఎవరు మనకి తండ్రి? మాట్లాడండి మీరు. ఎవరు మనకి తండ్రి? దేవుడు మనకి తండ్రి. దేవుడు మనకి తండ్రి అయితే మనందరం ఒకరికొకరు ఏమవుతామండి? ఏమవుతాం మనం? సహోదరులము సహోదరీలము. సహా ప్లస్ సోదరులము సహోదరులము, గుణసంధి. సహోదరులం మనం. ఒక కడుపు నుండి వచ్చిన వాళ్ళం సహోదరులు, ఒక పొట్టలో నుండి వచ్చిన వాళ్ళు, ఒక రక్తమును పానం చేస్తున్న వాళ్ళం మనం. మనందరం చుట్టాలం. ఒక మాటలో చెప్పాలంటే మనందరం ఎవరమి? చుట్టాలమే, బంధువులం మనం. మనలో భేదాలు ఉండకూడదు, మనలో తారతమ్యాలు ఉండకూడదు, మనలో అసూయ ద్వేషాలు ఉండకూడదు. మనందరికి తండ్రి ఒక్కడే, ఒక్క తండ్రి బిడ్డలం మనం, ఒక్క తండ్రి బిడ్డలం. ఇక్కడైతే చిన్నాన్న భారం భరిస్తానంటున్నాడు, మన తండ్రి అంటున్నాడు మనందరి భారం ఆయన మీద వేయమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అంటే, సమస్త జనులారా మీ భారము నేను మోస్తానంటున్నాడు ఆయన. ఈ చిన్నానైతే 5గురు భారం, 2 కొడుకుల భారం భరిస్తానంటున్నాడు. కానీ మన దేవుడు లోకంలో ఉన్న ప్రతి జాతి మనుషుని యొక్క పాప భారమును, పనుల భారమును, సమస్త భారమును ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి భారం ఆయన ఆల్రెడీ మోసాడు. ఇంకా మనము అనవసరమైన ఉత్తమము కాని, యోగ్యము కాని విషయాల మీద మన ధ్యాస ఉంచి, మన కాన్సన్ట్రేషన్ ఉంచి, మన జీవితం అంతా కూడా వాటికి కేటాయించి దేవునికి ఎంతో కొంత దూరం అవుతూ ఉన్నాం. ఎవరైనా వచ్చి నీ బర్డెని నేను పంచుకుంటాను అంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. మీ అబ్బాయి ఇంజనీరింగ్కి కట్టాల్సిన ఆ 2 లక్షలు నేను కడతాను ఈ ఇయర్ అని ఎవరన్నా వచ్చి అన్నారు అనుకోండి, జీవితాంతం మర్చిపోతామా వాళ్ళని? మనం జీవితాంతం మర్చిపోతామా? నేనైతే మర్చిపోను. లేదు, ఇంజనీరింగ్ ఫీజు కాదు, ఇంజనీరింగ్ ఫీజు దాకా అక్కర్లేదు. ఒక మంత్కి సరిపడా ఒక 20,000 ఒక గ్రాసరీకి ఎవరన్నా మనకి హెల్ప్ చేశారనుకోండి, లేకపోతే ఒక కానుకగా, ఒక హెల్ప్గా, ఒక కృతజ్ఞతగా, ఫ్రెండ్లీగా ఎవరన్నా చేస్తే మనం వాళ్ళు మర్చిపోతామా? మర్చిపోం. ఎందుకంటే చేసిన మేలును మర్చిపోం. వాళ్ళు మన బడిని షేర్ చేసుకున్న వాళ్ళు, మన భారమును భరించిన వాళ్ళు. ఒక్క మంత్కే మర్చిపోలేకపోతే మన జీవితంలో ఉన్న ప్రతి భారమును భరిస్తానంటున్నాడండి. మరవగలమా మన దేవుణ్ణి?
మర్చిపోగలమా మన దేవుణ్ణి? మరవకూడదు, మరవలేము, కానీ మర్చిపోతున్నాం మనం. రోజు గుర్తు తెచ్చుకోవాల్సిన మాట ఇది. నీ పనుల భారం నా మీదే. ఆ మాటే కాదు, కీర్తన 22:8 మాత్రమే కాదు, కీర్తన 55:22 కూడా చదువుదామా? కీర్తన 55:22, 55వ అధ్యాయము 22వ వచనం. ఈ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చాలు సిస్టర్, ఏమంటున్నాడు? నీ భారము యెహోవా మీద మోపు. మిగిలిన వాళ్ళు వింటున్నారా? బైబిల్ చూస్తున్నారు కదమ్మా? వాక్యం చెప్పేటప్పుడు కంపల్సరీగా బైబిల్ చూడండి. చూస్తున్నారమ్మా? మిగిలిన వాళ్ళు బైబిల్ ఉంది కదా మీ దగ్గర? వెరీ గుడ్. భారము, వెరీ గుడ్ సిస్టర్. నీ భారము యెహోవా మీద మోపుము. మోపితే ఏమవుతుందంట? మోపితే ఏమవుతుంది ఉంది నెక్స్ట్ లైన్లో? ఆదుకుంటాడు ఆయన. ఆదుకుంటాడు ఆయన. చాలామంది ఈ లోకంలో ఒకరిని ఒకరు ఆదుకునే వాళ్ళు కరువైపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరి భారం వాళ్ళకుంది, ఎవరి ఇక్కట్లు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. ఎవరిది వాళ్ళు సాల్వ్ చేసుకోవడంతోనే జీవితం చాలా గతించిపోతూ ఉంది. మా పరిస్థితులే అట్లున్నాయి, మేమేం చేయగలం అంటారు ఎవరైనా సహాయం కోరితే. కానీ దేవుడు అలా అనేవాడు కాదు. ఆయన ఆదుకుంటానంటున్నాడండి. ఆదుకునే దేవుడు మన దేవుడు. ఆదుకునే దేవుడు మన దేవుడు. మనల్ని, మన దేవుడు ఎంత సంస్కారవంతుడయ్యా అంటే ఆయన మనల్ని ఏ విషయంలో కూడా కంపల్స్ చేయడు. మీకు ఐడియా ఉందా? అనుభవం ఉందా ఈ మాట? ఎవరిని కూడా నొప్పించడు ఆయన. ఆయన ఎవరిని ఫోర్స్ చేసేవాడు కాదు. ఆయన్ని నమ్ముకునే విషయంలో కూడా చాలా సులువుగా, చాలా సులభమైన పద్ధతిలో, చాలా ప్రేమగా ఇన్వైట్ చేసేవాడండి మన దేవుడు. ఆయన పని చేయించుకోవడంలో కూడా కంపల్స్ చేయడు దేవుడు ఎప్పుడు. మనం ఎంతవరకు ఆయన కొరకు వాడబడడానికి మనం ఇష్టపడతామో అంతవరకే మనల్ని వాడుకుంటాడు. ఫోర్స్ చేయడు, కంపల్స్ చేయడు దేవుడు. దేవునికి చాలా ఎథిక్స్ ఉన్నాయి. నీతి కలిగిన వాడు ఆయన, నీతి రాజు ఆయన, కింగ్ ఆఫ్ ఎథిక్స్, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన నీతికి రాజు. ఎవరిని ఫోర్స్ చేసేవాడు కాదు ఆయన. ఆయన ఆదుకునేవాడే తప్ప నాకు ఇది ఇవ్వు, నాకు ఇది కావాలి, ఈరోజు నాకు ఇలా ఉపవాసం ఉండు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేస్తేనే వస్తా, నాకు ఇన్ని ఇస్తేనే నేను నీతో మాట్లాడతా, నీకు హెల్ప్ చేస్తా, నీ కష్టాల్లో నుండి గట్టెక్కిస్తా, నీ బిడ్డకు ఉద్యోగం ఇస్తా, నీకు ఇల్లు ఇస్తా, వాకిలు ఇస్తా, నువ్వు నాకు ఇది చెయ్యాలి ముందు అని చెప్పేవాడు కాదు దేవుడు. చాలామంది మెసేజెస్ చెప్తుంటారు, వాక్యం చదవరు, వాక్య అనుభవం ఉండదు, దేవునితో గడిపే క్షణాలు ఉండవు వారి లైఫ్లో. వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఆడియన్స్ మీద, పెద్ద సభ మీద, ఒక మైక్ మీద, ఒక స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఆడియన్స్ మీదే ఉంటుంది. విమర్శ కాదు, వాస్తవం చెప్తున్నాను నేను. వాస్తవాలు ఎప్పుడు చేదుకుంటాయి. అయినా పర్లేదు, చెప్పాలి. చెప్తారు, దేవునికి మీరిస్తే ఆయన మీకు ఇస్తాడు. దేవునికి మీరు ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు ఇస్తాడు. దేవునికి మీరు ఇవ్వండి, ఆయన ఆకాశపు వాకిళ్ళు తెరచి మీ మీద కుమ్మరిస్తాడు. ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? దేవునికి ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇవ్వడా? ఎవరైతే దేవునికి ఇవ్వరో వాళ్ళకు దేవుడు ఏమి ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఆయన నీతిమంతుల మీదను, తర్వాత ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఎలా కురిపిస్తున్నాడు? వాన, ఎండ, వర్షం, వెలుగు, వెలుతురు ఇవన్నీ ఎలా ఇస్తున్నాడు? ఒకే విధంగా సమానంగా, ఈక్వల్గా నీతిమంతుడండి ఆయన. ఆయనకున్న సంస్కారం, ఆయనకున్న నీతి, యథార్థత, ఆయనకున్నటువంటి ఆ యొక్క ఉదార స్వభావం,
ఔదార్యం కదండి, ఆయన గుణగణాలు, ఆయన గుణాతిశయములు, ఆయన ఔన్నత్యాతిశయములు మానవునికి అందవు, మానవుని భాషకి అందవు. నా భాష చాలదయా నీ ప్రేమ చాటుటకు, ఏ పాటి దాననయా నీ మాట పలుకుటకు, నా యేసయ్యా నీ మాట పలుకుటకు. మన భాష సరిపోదండి ఆయన గురించి మనం మాట్లాడితే. ఆయన ఔన్నత్యాతిశయము, ఆయన గుణాతిశయము, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి వర్ణించలేం, వివరించలేం, ఇంతని చెప్పలేం. దెర్ ఇస్ నో మెజర్. ఆయనకి వాటన్నిటికీ అసలు కొలత లేనే లేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఆదుకునేవాడు. ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు కావాల్సినవన్నీ ఇచ్చేవాడు ఆయన. కానీ మనదే చిన్న బుర్ర, మనదే చిన్న గుండెకాయ, చిన్న హృదయం, మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ ఇక్కడే ఉంటాయి, అడుగునే, భూమి మీదే. ఆయన ఎక్కడో, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో మానవుని ఆలోచనలకి తలంపులకి, ఆయన ఆలోచనలకి తలంపులకి అంత ఎత్తు, అంత డిస్టెన్స్. ఆదుకునేవాడు. ఎప్పుడు ఆదుకుంటాడు ఆయన? మన భారం మనమే భరిస్తూ ఆయనకు దూరం అయితే కాదు మనల్ని ఆదుకునేది. చదువు భారం, ఉద్యోగ భారం, వ్యాపార భారం, శరీర భారం, వ్యాధుల వల్ల వచ్చేటువంటి భారము, అన్ని ఆర్థిక భారము, మానసిక భారము కదండి. అన్ని భారాలు మనం వేసుకొని దేవునికి మాత్రం దూరంగా ఉండి టికెట్ కొడతాడేమోనని ఆ గంప కొట్టుకున్న ఆయన బస్సులో కూర్చుంటాడే, అలాగే మన భారాలన్నీ మన మీద పెట్టుకొని మనం కూర్చొని ఉంటే మనల్ని ఆదుకోడు ఆయన. ఆయన ఆదుకుంటాడు. ఎప్పుడు ఆదుకుంటాడంటే భారం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే. ఈ చిన్నానైనా సరే చిన్నాన్న నువ్వు పెట్టుకో ఖర్చు అంతా అని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆయనకు అప్పగించేస్తే ఆయన పెట్టుకుంటాడు. మనం కూడా మన భారమును ఆయనకు అప్పగించేవారిగా ఉండాలి ప్రియులారా. అదే కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వచనం ఏం చెప్తుందో చూద్దాం, ముగించుకుందాం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎప్పుడెప్పుడు భరిస్తాడంట దేవుడు మన భారము? అక్కడ ఎప్పుడెప్పుడు భరిస్తాడు? అనుదినము. పెళ్లిలో ఒకవేళ ఈ చిన్నాన్న భారం భరించాడు అనుకున్నాం. పెళ్ళైన తర్వాత అన్నా నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకటా? నీ కూతురు ప్రసవిస్తే ఒకటి, నా కూతురు ప్రసవిస్తే ఒకటా? నీకు మనవడు అన్నట్టు నాకు కూడా మనవడే కదా, నీ కూతురు ఫంక్షన్ అంటే నా కూతురు ఫంక్షన్ అన్నట్టే కదా అని ఈ చిన్నాన్న పెళ్ళిళ్ళకి, బారసాలలకి, అన్ని ఫంక్షన్స్కి పెట్టుకుంటూ వచ్చాడు అనుకుందాం కొంతసేపు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారులేండి. లేరు అని చెప్పలేం, అస్సలు లేరని అనలేం, ఉంటారు, ఉన్నారు. పెట్టుకుంటా వచ్చాడు అనుకోండి. పెట్టగా భారము భరిస్తూ రాగా ఆ చిన్నాన్న భార్యో, ఆ చిన్నాన్నగారి పిల్లలకో, ఎవరికో ఒకరికి ఏం కలుగుతుంది? ఇమ్మీడియట్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం ఫీలింగ్ అండి అది? అసూయ, జెలస్. నానా నువ్వేంటి మా సంగతి ఆలోచించకుండా అన్ని వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు? ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అసూయ. ఏదో ఒక పాయింట్లో చాలా చేశాను కదా, ఇక చేయకపోయినా పర్వాలేదు అనే ఫీలింగ్ ఆయనకు కూడా రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు? అనుదినము అనుక్షణము ఆదుకోలేడు ఆయన. అనుదినము ప్రతి విషయంలో భారం భరించలేడు ఆయన. మానవుడు కాబట్టి, ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంది కాబట్టి, ఆయన కూడా డైవర్ట్ చేసేటువంటి మనుషులు ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆయనకు కూడా
ఏదో ఒక క్షణాన్ని అనిపిస్తుంది కాబట్టి. కానీ మన దేవుడు అంటున్నాడు, అనుదినము నీ భారం నేను భరిస్తాను. మీకే భారం ఉందో నాకు తెలియదు, నాకే భారం ఉందో మీరు ఎరుగరు. కానీ మన భారములు, మనందరి భారములు భరించేవాడు ఆయన. దేనిని గూర్చి చింతపడకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. చింతించకే మనసా, నీకై చింతించు వాడొకడున్నాడు. చింతించకే మనసా. ఎప్పుడు మనం బాధపడకూడదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, అనుక్షణం. నాకెందుకో వాక్యం ప్రకటిస్తుండగా నాకు చాలా హ్యాపీగా, చాలా ధైర్యంగా, చాలా ఆదరణగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చింతించొద్దని. అనుదినము నా భారం భరిస్తానని ఆయన నాకు తెలియజేస్తున్నాడు, మనకి తెలియజేస్తున్నాడు. ధైర్యంగా ఉందాం. ఆయన మన పనుల భారమును భరించేవాడు, అనుదినము మనల్ని భరించేవాడు, అనుదినము ఆయన మనల్ని ఆదుకునేవాడు, అనుక్షణము ఆయన మనల్ని ఆదుకునేవాడు. కానీ ఈ పనుల భారమే, ఆదుకుంటానని చేయూతనిస్తున్నా, ధైర్యాన్ని చెప్తున్నా, ఎక్కడో ఆ మాటని పెడచెవిని పెట్టి మన దేవునికి మనల్ని గనక దూరం చేస్తుంటే, అది ఏ భారమైనా, ఎలాంటి పనికి సంబంధించిన భారమైనా జాగ్రత్త. సాతానుకి చేరువవుతున్నాం మనము, దేవునికి దూరం అవుతున్నాం అని జ్ఞాపకం పెట్టుకొని ఆయనకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో ఏవైనా ఉంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని, మరియమ్మ గారు కూర్చున్నట్టు ఆయన పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా, ఎన్నో విషయాల్లో నేను చింతించా, ఎన్నో విషయాలు నీకు అప్పగించలేదు, ఎన్నో విషయాలు నేను ఓన్ డెసిషన్స్ తీసుకున్నా, నా సొంత నీతిని, నా సొంత శక్తిని నమ్ముకున్నా, నాన్న వాళ్ళని నమ్ముకున్నానయ్యా, రాజుల్ని, మనుషుల్ని నమ్ముకొని వాళ్ళని ఆశ్రయించానయ్యా, నన్ను క్షమించు. ఇక నుండి నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, నెమ్మదిగా, మనశ్శాంతిగా, సమాధానంగా ఉండాలనుకుంటున్నానయ్యా. నా భారము నీకు అప్పగించి నేను ఫ్రీ అవుదాం అనుకుంటున్నాను. నేను నీకు దగ్గరగా ఉంటే నా భారం నువ్వు భరిస్తావు, నువ్వున్నావు, నాకు ఈ చింత వద్దయ్యా, నాకు ఈ దిగులేమీ అవసరం లేదు, నేను కంప్లీట్గా మీ మీద ఆధారపడాలనుకుంటున్నాను అని ఒక నిర్ణయం తీసుకొని దేవుని పాదాల చెంత ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయన అత్యంత కృప కలిగిన వాడు, ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు కనుక ఆయన మనల్ని తన కౌగిల్లోనికి తీసుకుని మనల్ని ఆదరించి అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఆశీర్వాదంతో ఈనాటి కూడికను మనం ముగించుకుందాం.